తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం. ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లోకి వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చోయ్యా అంటే లేదు లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సన్నబియ్యం సన్నాసి పోయాడు. ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. 2019లో ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపాకి 14 ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇక్కడున్న కృష్ణా జిల్లా ప్రజలను ఆలోచించమంటున్నా. అసలు మనకి